జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో దేశ ప్రజలకు, జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దారిద్ర్య రేఖ దిగువనున్నటువంటి ప్రతి పేదవానికి, సమాజంలో ఇంకా అట్టడుగున అణగారినటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు గూడ నీడను అందించేటువంటి ఒక దృఢ సంకల్పంతో మరి ఈ ప్రభుత్వం ఉండాలని, ఇంకా పేదలకు న్యాయం జరిగే విధంగా తోడ్పాటు అందించాలని ఈ యొక్క వేడుకల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ 20 నెలల కాలంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకు, పేదలకు ఇండ్ల కార్యక్రమం, బడుగు బలహీన వర్గాలకు ఏదైతే సన్న బియ్యాన్ని అందించే కార్యక్రమం తీసుకొని ప్రజలకు సంతృప్తిగా కడుపు నిండా బువ్వను అందించే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా పేదవాళ్లకు చాలామంది ఈ రాష్ట్రంలో, దేశంలో అనేక మంది ప్రజలున్నారు. వాళ్లకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా రాబోయేటువంటి రోజుల్లో చిత్తశుద్ధితో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పనిచేసే విధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.